పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తెలుగు వాళ్ళు కీలకంగా మారబోతున్నారు. పశ్చిమ బెంగాల్లో టీటానగర్లో సుమారు 50,000 మంది తెలుగు వాళ్ళు నివసిస్తున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా పలు డిమాండ్లను వారు వినిపించారు. తమకు బస్ షెల్టర్ అలాగే స్కూల్ కోసం కొంత ఫండింగ్ కావాలని వారు కోరుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిందిగా ఆంధ్ర సంఘ సభ్యులు కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ తెలుగు వాళ్ళు లేని రాష్ట్రం అనేది ఎక్కడా ఉండదు. అలాగే పశ్చిమ బెంగాల్లో దాదాపు 2 ఫేజులు, మొదటి ఫేజు రెండో ఫేజు ఎన్నికలు ఒకవైపు జరుగుతున్నాయి. కానీ తెలుగు వాళ్ళు ఎక్కడ అని దాదాపు నేను ఒక 4-5 గంటల పాటు ఫోన్ నంబర్ దొరికింది. కాల్ చేస్తే చెప్పగానే ఒక అరగంట లోపల నాకు కలిసినటువంటి తెలుగు వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఒక ఫోన్ కాల్తో ఇంతమంది వచ్చారు. ఒక పొలిటికల్ ఎజెండాతో నేను మీ దగ్గర మాట్లాడట్లేదు, కానీ తెలుగు వాళ్ళ వాయిస్ వినపడాలి. కొన్ని అంటే మీ పిల్లల భవిష్యత్తు కొరకు కూడా చాలా మందితో పొలిటికల్ లీడర్స్ తో మాట్లాడాలనుకుంటారు. కనీసం ఈ వాయిస్ వాళ్ళకి చేరుతి కొంతనన్నా మీకు బెనిఫిట్ అవుతుందనే నా చిన్న ప్రయత్నం మాత్రం మీ అందరి దగ్గర కలవాలనే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ దాదాపు వచ్చేసేసి 2 లక్షలకు పైగా కూడా ఎక్కువగా ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. బట్ ఈ ఏరియాలో 50,000కు పైగా కూడా తెలుగు వాళ్ళు ఉండేటటువంటిది. అంటే ఎలక్షన్స్లో తెలుగు వాళ్ళ ఓట్లు ఎంత కీలకం అన్నది ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎలక్షన్స్లో ఒక పొలిటికల్ లీడర్గా ఎదగకపోయినా కనీసము తెలుగు వాళ్ళ ఓట్లు కావాలని వాళ్ళకి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తారంటూ కూడా వీళ్ళు చెప్పారు. కానీ సహాయ సహకారాలు కాదు, కనీసము వీళ్ళ యొక్క డిమాండ్స్, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవి అన్నదే తెలియచేసేందుకే ప్రైమ్ నేను గ్రౌండ్లోకి వచ్చి ఈ రియాలిటీ ఏంటనేది చూపించే ప్రయత్నం చేస్తుంది. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ అందరు కూడా నేను అందరి దగ్గర మాట్లాడినప్పుడు ఒకరు బ్యాంకు, ఒకరు టీచరు, డిఫరెంట్ వాళ్ళది ఉన్నారు. ఇక్కడ తెలుగు వాళ్ళ వ్యక్తిగా మీరు చాలా సీనియర్ పర్సను. ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం అన్నది ఏదైనా అంటే ఈ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఉంది మాకి అన్నటువంటి ఏదైనా ఉందా సార్? మెయిన్ ప్రాబ్లం అంటే ప్రాబ్లంలో ఎప్పుడు ఏదైనా సరే ఇక్కడ ఉన్న ప్రభుత్వంతోనే మనం కలిసి పనిచేసినప్పుడు మన సమస్యలు కొంతవరకు తీరుతాయి. అలాగనే ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ముందు బట్టి ఒకే ప్రభుత్వం అని కాదు, ముందు బట్టి కాంగ్రెస్ సిపిఎం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ పరంగా వాళ్ళతో మన సంప్రదింపులు మంచిగా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ప్రతి ప్రభుత్వం కూడాను మనకి సహకరించాయి. ముందు నేపాలీ భాష ఇవన్నీ ఇచ్చేసారు. దాని తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు మన తెలుగు భాషను కూడాను ఇన్క్లూడ్ చేశారు. తెలుగు భాషని అధికార భాషగా దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి కూడా తెలుగు వాళ్ళందరూ వలసలు వచ్చారు ఇక్కడికి. అంటే ఒక లీడర్ అనేది ఎందుకు పుట్టలేదు? లీడర్ అని పుట్టలేదంటే లీడర్లు తయారయ్యారు, కానీ అంత పై వెళ్ళిందికి ప్రయత్నించేది ఎవరు అంటే తర్వాత ఏంటంటే పరిస్థితికి పట్టుకుండానే ఉంటుంది. ఎందుకంటే జూటు మిల్లులో పని చేస్తూ ఈ ఫ్యామిలీని పోషించి ఆవిడ కోవకి వెళ్ళాలి అంటే కొద్దిగా కష్టం అన్నమాట. సార్ ఇక్కడ అంటే ఒక పొలిటికల్ లీడర్గా అంటే అన్నారు సార్ అన్నారు ఇందాక, అంటే ఒక లీడర్ అనేది పుట్టడం అంటే దీంట్లో అంటే ఒక తెలుగు వాళ్ళలోనే ఒక లీడర్కి కావాల్సినటువంటి ఎదిగారు అని అన్నారు. కానీ ఎదగడం వేరు, పొలిటికల్గా ఇంకొక 50,000 మంది 1,00,000 మందికి కూడా సేవ చేసేటటువంటి అవకాశం ఒక తెలుగు లీడర్కి రాలేదు కదా. ఇక్కడ ముందు నుంచి ఏ పరిస్థితి ఉందో రాజకీయంగా ఎదగడము అంటే 10 మందికి సపోర్ట్ చేయడం, అంటే తెలుగు వ్యక్తి ఒకరికి సహాయం చేయడం వేరు, ఒక రాజకీయ పొలిటికల్ పవర్ని తీసుకొని అందరికి సహాయం చేయడం వేరు కదా. అది కరెక్టే, కానీ రాజకీయంగా ఒకే ఉంటే ఒక సైడ్ అయిపోతారు మనిషి, అందరితో కలిసే పరిస్థితి ఉండదు. కిటాగర్లో తెలుగు ప్రజలు ఏంటంటే ఇంచుమించు అందరితో కలిసే ఉంటారు. ఏ పార్టీ అవ్వచ్చు, ఇంతమంది ఉన్నామా, ఇంకా ఎవరు ఏ పార్టీ చేస్తారు సరే, కానీ అందరూ కలిసే ఉంటాం. మనకి ఎప్పుడు అవసరం ఉంటే వాళ్ళు చెప్తే తప్పదా బాబు తప్పదు మీరు సహకారం చేస్తాం. కానీ ఒకటి సార్, నేను కూడా ఒక నార్త్ ఇండియన్లో ప్లేస్లో ఉన్నాను కాబట్టి సౌత్ ఇండియన్ వాళ్ళు అంటే తక్కువ చూపు చూస్తారు. ఓకే, అరే దక్షిణాది ఓ మద్రాసి అంటారు, లేదు ఓ కేరళీ అంటారు, ఓ మలయాళీ అంటారు. తెలుగు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ స్పష్టంగా నార్త్ వాళ్ళకి రాదు, ఆ పదం అనేది రాదు, మద్రాసి లేదంటే మలయాళీ అంటారు. అలా కొంత డిఫరెన్స్ చూపిస్తారు. అలాంటి డిఫరెన్స్ చూపించినప్పుడు ఒక వ్యక్తి తెలుగు వ్యక్తి పొలిటికల్గా ఎదగడంలో తప్పలేదు కదా. తప్పలేదు, కరెక్టే, కానీ ఇక్కడ మాదే వాతావరణం ఉందో, మాది ఏ పరిస్థితి ఉందో ఇక్కడ సిచ్యువేషన్ ఉందో, ఇక్కడ పొలిటికల్గా వెళ్తే మిగతా అంత ఇంతమంది కలిగి మాకు జరగదు. ప్రగతి మాకు కావాలి తప్ప వేరే విషయం మాకు. కలిసి ఉంటే కలదు సుఖం. ఇదే మా పరిస్థితి. ఉండేటటువంటి జనరేషన్కి
చాలా పొలిటికల్ పార్టీస్ ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది అక్కడ పక్కన పెట్టండి. వచ్చేటటువంటి ప్రభుత్వానికి మీ అందరూ కలిసి ఒక చిన్న డిమాండ్ అలాంటిది ఏదైనా కలిసి చెప్పారా ఇప్పుడు ఎలక్షన్స్లో? ఎలక్షన్స్ అంటే మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు చెప్పినట్టు మీకు తెలిసింది కూడా దరిదాపు మేము టీటాగర్ ప్రాంతంలో 50,000కు పైగా తెలుగు వాళ్ళు ఉన్నాము. దరిదాపు మాకు 2 హై స్కూళ్ళు ఉన్నాయి. ఒక హయ్యర్ సెకండరీ స్కూల్ ఉంది, ఒక హై స్కూల్ ఉంది. అదేవిధంగా 6 ప్రైమరీ స్కూల్స్ కూడా ఉన్నాయి. అది పిల్లల తొలగి సంఖ్య ఏదైతే ఉందో ఈ గత ఒక 10-15 సంవత్సరాల్లో అది ప్రైమరీ స్కూల్స్ అవనివ్వండి లేక హై స్కూల్స్ అవనివ్వండి పార్ట్ టైం టీచర్స్తోని కంటిన్యూ చేయడం అవుతుంది. ఇది ఒక ప్రాబ్లం ఉంది. మరి ఇలా అంటే ఎలక్షన్ టైంలోనే కదా ఏదైనా మీ చిన్న చిన్న కోరికలు అనుకోవచ్చు. ఇదంతా కూడా చాలా చిన్నది, వాళ్ళు అనుకుంటే చాలా స్పీడ్గా కూడా దీనికి ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఇలా మిమ్మల్ని వచ్చి కలిసినప్పుడు, ఆల్ పార్టీస్ వచ్చి కలిసినప్పుడు ఎవరైనా ఈ విషయాన్ని మీ తరఫున అందరు కలిసి ఏదైనా చెప్పడం ఏమైనా జరిగిందా సార్? చెప్పడం ప్రతిసారి మీటింగ్లో జరుగుతున్నప్పుడు మా డిమాండ్ ఇప్పటికీ మేము పెడుతూనే ఉంటుంటాం. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నో ఈ స్కూల్ లేకున్నో రికగ్నైజ్ లేకున్నో ఆ ప్రభుత్వం టైంలో మాకు రికగ్నైజేషన్ కావాలని చెప్పారు. అలాగే లెఫ్ట్ ఫ్రంట్ ఉన్నప్పుడు మాకు టీచర్ లేరంటే వాళ్ళు స్వతహాగా విజిట్ చేసి వాళ్ళు టీచర్స్ ఇచ్చారు. మాకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఏదైతుందో ఏ సమస్య ఉందో ఆ సమస్యని తేల్చమని మేము కొలుస్తాం. ఒకప్పుడు మనకి ఇక్కడ నుండి ఆంధ్రాకి వెళ్ళి రావడం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. దాని గురించి మనకు ఒక ప్రత్యేక ట్రైన్ కావాలని కోరిక అడిగినప్పుడు ఆ విధంగా కూడా ఒక ట్రైన్ కూడా మనకు వేశారు. అప్పుడు కూడా మేము ఒక డిమాండ్ పెట్టాము, మాకు ఇక్కడ నుండి సాలిమార్కి ట్రైన్ షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడికి ఒక బస్సు కావాలి. ఇంతవరకు మాకు ఆ సమస్య అంటే అండర్ ప్రాసెస్లోనే ఉంది. అంటే ఎప్పుడు మీరు గవర్నమెంట్ ఎప్పుడు కోరారు సాలిమార్కి బస్ కావాలి? లాస్ట్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మా ఇక్కడ 5 సంవత్సరాలైందా? 2021లో అభ్యర్థి వచ్చి మాతో కలిసినప్పుడు మేము వాళ్ళకి స్వాగతం చెప్పినప్పుడు మా ఫస్ట్ డిమాండ్ అదే పెట్టాం. మన పెద్దవాళ్ళతో 5 సంవత్సరాలైనా కోరిక తీరలేదు ఇక్కడ నుండి. అది అండర్ ప్రాసెస్లో ఉంది. దానికి ఎన్నో ప్రాసెస్ ఉండొచ్చు గవర్నమెంట్లో. అది రెండోది మెయిన్గా ఇక్కడ ఏదైతే స్కూల్ టీచర్స్ తాలూకా సమస్య ఏది ఉందో తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక టీచర్స్ కావాలని పేదవాళ్ళు అలాగా ఆ విధంగా ఉండిపోతున్నారు. ఎవరైతే కొంతమంది మాలాంటి వాళ్ళు ఏదో చిన్నదో పెద్ద మిడిల్ క్లాస్కి వెళ్ళిన తర్వాత మన విద్యార్థులకు ఎక్కడో వేసేస్తున్నాం, కానీ వాళ్ళు ఎప్పుడైతే దూరం అవుతున్నారో ఆ పరిస్థితి దూరం అయినప్పుడు ఇది ఉండదు. అంటే చెప్పండి. మీరు మాట్లాడినటువంటి విషయంలో ఒక చాలా కీలకమైనటువంటి ఒక విద్యార్థి ఇక్కడ నుంచి వెళ్ళి విదేశాలకు వెళ్ళిన తర్వాత తన మాతృభూమిని మర్చిపోతున్నాడు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని మర్చిపోతున్నారు, వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ డెవలపింగ్ చూసుకుంటున్నారు, కానీ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని మర్చిపోతున్నారు. ఇది చాలా అంటే ఇప్పుడు ఉండేటటువంటి రియాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. నిజంగా అంటే ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళు చాలా కీలకమైనటువంటి అంశాలను వాళ్ళు మాట్లాడినటువంటిది. దాదాపు 100 సంవత్సరాలకు పైగా వలసలు వచ్చి ఇక్కడ జూట్ మిల్సుల్లో పనిచేస్తూ వాళ్ళది ఎప్పుడైతే జూట్ మిల్స్ అంటే మూసివేయబడ్డాయో ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఏ విధంగా బ్రతుకుతారు అన్నటువంటిది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. దాదాపు ఇక్కడ స్కూల్స్ డెవలప్మెంట్ అవుతే విద్యార్థులు మన తెలుగు వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే కొంత డెవలపింగ్ అవుతే మనల్ని మన ఫ్యామిలీస్ని మన తెలుగు యూనిట్ అంతా కూడా డెవలప్ అవుతుంది అన్నటువంటి ఇంకొక బ్రదర్. కానీ అందరివి కూడా చాలా చిన్న కోరికలే. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి వాళ్ళు ఒకటే వినతి పత్రం ఇస్తాము. ఖచ్చితంగా మా కోరికలు ఒక చిన్న 2 కోరికలు ఉన్నాయి, దాన్ని వినమ్రంగా మీరు వాటికి సంబంధించినది మా కోరికలు తీరిస్తే మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాము అని చెప్తున్నారు. దిస్ ఇస్ కళ, కెమెరామెన్ మధుతో టిటాగర్.